టీమిండియా స్టార్ ప్లేయర్ల ఆట తీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్ట్లో భారత్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వచ్చిన ఆటగాళ్లపై అతడు మండిపడినట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఆటగాళ్లు పేలవ షాట్లాడి వికెట్లు కోల్పోవడంపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టగానే ఆటగాళ్లు వారి మార్గాల్లోనే ఆడేందుకు గంభీర్ 6 నెలలు స్వేచ్ఛిచ్చాడని, కానీ ఇప్పుడు అదంతా ముగిసిందని పలువురు అంటున్నారు. ఇప్పటి నుంచి జట్టు వ్యూహాలకు అనుగుణంగా ఆడని వారిపై వేటు వేసే దిశగా చర్యలు ఉంటాయని గంభీర్ సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ కు అనుగుణంగా గంభీర్ తీసుకుంటున్న వ్యూహాలకు మైదానంలో ప్లేయర్ల ఆట తీరుకు మధ్య పొంతన ఉండడం లేదనే విమర్శలు వస్తున్న క్రమంలో ప్లేయర్ల ఆట తీరుపై గంభీర్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ముగిసిన టెస్ట్లో రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యంగా ఆడి వికెట్ సమర్పించుకోవడం మ్యాచ్ను కోల్పోవడంలో కీలకంగా మారింది. మరోవైపు కోహ్లీ మరోసారి తన బలహీనతను చాటుకుని స్లిప్లో చిక్కాడు. ఇక ఏ స్థానంలో వచ్చినా రాణించలేకపోతున్న రోహిత్ శర్మ మెల్బోర్న్ టెస్ట్లో రెండో ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ప్రారంభించినప్పటికీ చివరికి తన పాత ఆట తీరునే కొనసాగించి విఫలమయ్యాడు. ఇలా సీనియర్ల ఆట తీరు గంభీర్ ను బాధించిందని, త్వరలోనే తీవ్రమైన చర్యలకు అతడు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాకు మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ లో ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్ పై వైట్ వాష్, తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కోచ్ గంభీర్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.